గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్మెట్టి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. రామ్మెట్టి గారు, పూణేలో ఘటన మనం చూసాం. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్, మరి కొద్ది రోజుల్లోనే అతని పెళ్లి కూడా ఉంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నవంబర్లో పెళ్లి పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఒక ఫోటోషూట్ కోసము లోహగఢ్ అక్కడ ఫోటోషూట్లో ఉండగా లోయలో తోసేసి ప్రియుడు చేతన్ కోసం ఈ కేతన్ అనే వ్యక్తిని తోసేసి చంపేసింది. గతంలో మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి మనం విన్నాం సార్. మళ్ళీ సేమ్ దాన్ని తలపించే విధంగా ఈ ఘటన. అంటే అమ్మాయిలు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? అంటే ఇష్టమైన పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, చంపే వరకు ఎందుకు వెళ్తున్నారు? ఎలా చెప్తారు దీన్ని? ఇక్కడ కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ధైర్యంగా చెప్పగలగాలి. మోస్ట్ కేసెస్లో ఏమవుతుందంటే, కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు ఏంటంటే ఫోర్స్ చేసేస్తారన్నమాట. చాలా మంచి సంబంధం, నోరు మూసుకొని పెళ్లి చేసుకో, నీ జీవితం బాగుపడుతుంది అని ఇలా చెప్పేసి వాళ్ళు ఏంటంటే కన్విన్స్ చేసేస్తారే తప్ప అసలు అమ్మాయి వర్షన్ ఏంటి, ఆమెకి ఆల్రెడీ ఎవరన్నా ఇష్టం ఉన్నారా లేకపోతే ఏంటి అని అసలు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోరు జనరల్గా పేరెంట్స్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కొద్దిగా ఏదో మారినట్టు అనిపించట్లేదా సార్? ఇంకా నోరు మూసుకో, మేము చెప్పిన చేసుకో, ఇదే పరిస్థితి ఉందా? సో ఈ పరిస్థితి ఎంతో కొంత మారింది, కానీ మొత్తానికి తొలగిపోలేదు. సో ఇలాంటి ఇంకా తరచుగా జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. అంటే పేరెంట్స్ ఏం చూస్తారు అని అంటే, అరే ఇంత మంచి సంబంధము చేసుకుంటే నా అమ్మాయే కదా, నా కూతురే కదా బాగుపడుతుంది అనేసి వాళ్ళు అదొక సదుద్దేశంతో వాళ్ళు చేస్తారు ఇది. కానీ ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఇష్టమా లేదా, అమ్మాయి అడ్జస్ట్ అవుతుందా, ఇవన్నీ పట్టించుకోరు. సో దిస్ కెన్ బి వన్ రీజన్ అండి. ఏంటంటే అమ్మాయికి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వరు ఇంట్లో. నీకు ఇష్టమా లేదా అని అడగకుండా వాళ్ళే ఫిక్స్ అయిపోతారు, ఫిక్స్ అయిపోయి ఇచ్చేసేస్తాం. సో అలా ఏంటంటే పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అమ్మాయిలు ఏంటంటే, సరే ఇంట్లోనే ఎలాగో ఒప్పించలేను నేను కాబట్టి ఆల్ ఐ కెన్ డూ ఇస్ ప్రియుడితో ఇంకా ప్లాన్ చేసి మర్డర్ చేయడము. అది వెడ్డింగ్కి ముందు అవ్వచ్చు, ఒక్కోసారి వెడ్డింగ్ తర్వాత అవ్వచ్చు. లైక్ మన లాస్ట్ మేఘాలయ ఇష్యూ చూసుకుంటే కనుక అది పెళ్ళి తర్వాత వాళ్ళు ప్లాన్ చేసింది. సో అది ఒక రీజన్ అండి. రెండో రీజన్ ఏంటంటే, వాళ్ళు అంటే జనరలీ విమెన్ కొందరు ఎలా ఉంటారంటే, సరే పెళ్ళి చేసేసుకుందాము, పెళ్ళి చేసుకున్న తర్వాత నేను ఒకవేళ ఇలా చేస్తే కనుక, లైక్ ప్రియుడితోటి వెళ్ళిపోతే కనుక ఎంతో కొంత ఆస్తి అనేది నా పేరున వస్తుంది కదా అని అలా యూనో అలా నీచంగా ఆలోచించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అంటే భర్త నుంచా? భర్త నుంచి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తని చంపేస్తే, వాడు చనిపోయాడు అనుకోండి, ఆస్తి అటుపక్క నుంచి ఎంతో కొంత ఆస్తి అనేది వస్తుంది కదా మనకి. ఆ వచ్చిన డబ్బులతోటి మనం హ్యాపీగా ఉండొచ్చు, ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అని ఎంత క్రూయల్గా ఆలోచించే కేసెస్ కూడా ఉన్నాయి. సో అలా రకరకాల రీజన్స్ వల్ల మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఇమీడియట్గా పెళ్ళి తర్వాత ఇలా ప్రియుడితో కలిసి కాబోయే భర్తని లేదా భర్తని చంపడం అనేది తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చంపేశారు అనుకోండి, తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు తెలిస్తే తర్వాత జైలుకి పోతాం, అసలు 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 పూర్తిగా జీవితమే నాశనం అయిపోతుంది. ఇలాంటి ఆలోచన దృక్పథం ఎందుకు లేదంటారు? పిల్లి పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకొని కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది చూడండి. అప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎవరు కనిపించలేదు అని అనుకుంటుంది. సేమ్ అండి ఇది. ఇలా ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చాలా తెలివైన వాళ్ళము, తెలివిగా ప్లాన్ చేద్దాము, ఎవరికి అర్థం కాదు, అది న్యాచురల్ డెత్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకుందాం మనము. వీళ్ళు 1 వీక్ ముందు ప్రియుడు ఇంకా ఈ అమ్మాయి వచ్చి అదే లొకేషన్లో చూసుకొని ఎక్కడి నుంచో పెట్టాలి, ఎక్కడి నుంచి తోయాలి, ఇదంతా 1 వీక్ ముందే వచ్చి వాళ్ళు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ రోజున అక్కడ నించో పెట్టి, నేను మంచి ఫోటో తీస్తాను, చాలా బాగుంటుంది, ఈ వ్యూ బాగుంటుంది, నువ్వు ఇక్కడ నించో అనేసి ఆ కేతన్ అనే అబ్బాయిని అక్కడ నించోపెట్టి ఏదో డైవర్ట్ చేసినట్టు చేసి ఆ అబ్బాయి పక్కన నుంచి చేతన్ తోసేశాడు. చేతన్ ఇంక అమ్మాయి దగ్గర కలిసి తోసేశారు. తోసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ అమ్మాయి ఏంటంటే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అబ్బాయి పొరపాటున జారి కింద పడిపోయాడు, సో చనిపోయాడు అని చెప్పి రిపోర్ట్ చేసింది అనమాట. సో వీళ్ళు అనుకున్న, అంటే వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అని అంటే,
జనరలీ అలాంటి లొకేషన్స్లో కాల్ జారి కింద పడ్డం అనేది కామన్. సో అలా ఫోటో దిగుతుండగా కింద పడ్డాడు, జారిపోయి కింద పడ్డా అంటే అందరు నమ్మేస్తారు కదా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ అనేసి వాళ్ళు అలా అనుకున్నారు. ఓకే. కానీ సీసీటీవీ కెమెరాస్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యొక్క ప్రెజెన్స్, చేతన్ ప్రెజెన్స్ 1 వీక్ ముందు రావటం కూడా అందులో కనిపించింది సీసీ కెమెరాస్లో. అండ్ వీళ్ళ ఫోన్ కాల్స్ ఇవన్నిటిని ట్యాప్ చేస్తే ఆబ్వియస్లీ నిజాలేంటో బయటపడిపోయింది. వీళ్ళు ఆ లోయ దగ్గరికి వచ్చేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు వెనకాలే ఇతను చేతను కూడా ఫాలో అవటం, ఈ సీసీ కెమెరా కూడా ఫుటేజ్ కూడా దొరికింది. ఫుటేజ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. అంటే ఇప్పుడు పోలీస్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు పోలీస్ కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయగలదు. ఏదన్నా క్రైమ్ జరిగింది అని అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇంత టెక్నాలజికలీ డెవలప్డ్ కంట్రీస్లో మనం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళు ఏంటంటే ఒకటేసారి చూస్తూ ఉన్నారు. అంటే ఇలా చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారే తప్ప ఒక్కసారి దొరికితే లైఫ్ ఏంటి అనే ఒక చిన్న థాట్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇలాంటివి చేయరు. రెండోది నీ కోసం నువ్వు ఒక థర్డ్ పర్సన్ని ఎలా ఇచ్చేసేస్తావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఆ అమ్మాయి తన స్వార్థం కోసం, ఈ చేతన్ కూడా అతని స్వార్థం కోసం ఇంకొక థర్డ్ పర్సన్ని చంపేశారు. పాపం అతను తప్పే లేదు అసలు అక్కడ. అంత మంచి వ్యక్తి. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి. ఈ అమ్మాయి బర్త్డేకి అతను ఇచ్చిన సర్ప్రైజ్లో, అతను ఇచ్చిన గిఫ్ట్లో అతను ఎంత జెన్యూన్గా మాట్లాడుతూ ప్రపోజ్ చేశాడు. లవ్ అనేది కనిపిస్తుంది అతని సైడ్ నుంచి, అతని ఫేస్ లో కనిపిస్తుంది. అంత జెన్యూన్ లవ్ ఆ వీడియోలో అలా అతని ఫేస్ లో కనిపిస్తుంది. కానీ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు అసలు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఈ అబ్బాయి ఏమో వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఏమో మర్డర్ కోసం ప్లాన్ చేస్తుందని అసలు ఎవరు ఊహించలేదు చూడండి. సో పెళ్లి కోసం ఏదో 2 జెట్లు కూడా బుక్ చేశారంట కదా సార్. అవును, చాలా చాలా గ్రాండ్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారండి దీన్ని. ఒక ప్యాలెస్ బుక్ చేసుకున్నారు, వాళ్ళ 2 ప్రైవేట్ జెట్స్ ని కూడా బుక్ చేశారు వాళ్ళు గెస్ట్ల కోసం అనేసి. సో అంత గ్రాండ్ గా ఇచ్చేస్తూ చాలా మంచిగా సెటిల్డ్ కూడా అబ్బాయి చెప్పాలంటే, వెల్ బిహేవ్డ్, మంచి సెటిల్డ్ అబ్బాయి. సో అలాంటి అబ్బాయిని నిజంగా ఇష్టం లేదనుకోండి, ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనుకోండి, వాడికి చెప్పి చేసుకోవచ్చు కదా, ఇదో నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఇప్పుడు ఈజీగా అతను కూడా ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? చేసుకోడు. ఆబ్వియస్లీ అతనికి తెలివి ఉంది కదా, రైట్. సో ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నారు, బాగానే ఉంది. సో నేను ఇచ్చే సజెషన్ అండి, మీ ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు అని అనుకోండి, మీరు ఈ మర్డర్లు ఇవన్నీ కాదు, సింప్లెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అవతల వాళ్ళకి చెప్పండి నాకు ఇష్టం లేదయా నేను పెళ్లి చేసుకోవడం, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అన్నారు అనుకోండి, అవతల వాళ్ళే కదా క్యాన్సిల్ చేస్తారు. అవును, అబ్బాయిని ఫోర్స్ చేస్తుంటే అబ్బాయి అమ్మాయికి చెప్పేయాలి, అమ్మాయిని ఫోర్స్ చేస్తుంటే అమ్మాయి అబ్బాయికి చెప్పేసేయాలి, నేను చేసుకోవడం ఇష్టం లేదంటే వాడే చెప్పేసి గొడవే లేదు అసలు. ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చెప్పిన తర్వాత కూడా లేదు నేను నిన్నే పెళ్లి చేసుకుని అనే కేసెస్ ఉండవు అక్కడ. ఇష్టం లేని పెళ్లి ఎవరు చేసుకుంటారండి? నీకు ఇష్టం లేదని చెప్తున్నావు అని అంటే, అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని తెలుస్తుంది నాకు, రైట్. సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండి ఒకళ్ళు వ్యూస్ ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసేసుకొని ఇష్టం లేదు అని అంటే కనుక ముందే చెప్పుంటే, పాపం మీ కేతన్కి ముందే చెప్పుంటే, కేతనే కదా ఏదో ఒకటి చేసేవాడు పాపం, అట్లీస్ట్ చేసి సరే ఈ అది ఆయన మీద వేసుకొని నాకు ఇష్టం లేదని చెప్పచ్చు, అలా కూడా చెప్పుకోవచ్చు. సో అలా ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. అలాంటి సొల్యూషన్స్ వదిలేసి ఈ మర్డర్ తండ్రి అయితే చాలా బాధపడుతున్నాడు అండి. ఎవరికైనా కోత కదా ఆ ఫ్యామిలీ, ఎందుకంటే యువ వ్యాపారవేత్త, ఎంతో ఫ్యూచర్ ఉంది, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సో మాకు ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా, అమ్మాయి ఈ విధంగా చేస్తుంది అనుకోలేదని చెప్పి చాలా కుమిలిపోతున్నారు. రైట్. సో దట్స్ వాట్. అంటే ఇట్లా పేరెంట్స్కి చెప్పొచ్చు, లేకపోతే అబ్బాయికి చెప్పొచ్చు, అబ్బాయి సైడ్ పేరెంట్స్కి చెప్పొచ్చు, ఎవరికన్నా చెప్పొచ్చు. ఇలాంటి వాటి అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఈ ఈజీ సొల్యూషన్స్ వదిలేసి మర్డర్ చేసేద్దాము, ఇవన్నీ ఏంటంటే క్రూయల్ థాట్స్ ఈ సినిమాలలో చూసి, లేకపోతే ఇంటర్నెట్లో యూట్యూబ్లో, ఈ మధ్య ఇంటర్నెట్లో యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తున్నారంట, పోలీసులకి దొరకకుండా మనం ఎట్లా ప్లాన్ చేయాలి. అలా సెర్చ్ చేయడం స్టార్ట్ చేయగానే దొరికేస్తారు ఫస్ట్. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇలాంటి ఎవరన్నా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, మర్డర్ చేయడం ఎట్లా, బాంబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, లేదా ఇట్లాంటి ఫేక్ గన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇలాంటి సెర్చ్ లో మీరు కొట్టంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రూటినీకి వచ్చేస్తారు, రైట్. సో అంత ఇవాల్వ్డ్ ఉంది ఇప్పుడు చెప్పాలంటే, టెక్నాలజీ అంత స్ట్రాంగ్ ఉంది. సో ఇట్లాంటి పిచ్చి పనులన్నీ మానుకొని నిజంగా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళటం ఇష్టం లేదు అని అంటే కనుక తల్లిదండ్రులకు చెప్పండి, ట్రై టు కన్విన్స్ దెమ్. కన్విన్స్ అవ్వట్లేదు అని అంటే మీ పార్ట్నర్కే చెప్పండి నాకు ఇష్టం లేదు అనేసి. ఎంతవరకు ఫోర్స్ చేయగలుగుతారండి? పెళ్లి పీటల మీద కూడా ఫోర్స్ చేస్తారా? 1000 మంది ముందు ఫోర్స్ చేస్తారా? చెయ్యరు కదా. ఎక్కడో ఒక చోటు చెప్పేయచ్చు నాకు ఇష్టం లేని పెళ్ళిది అనేసి. సో ముందే చెప్పేస్తే అసలు అంతవరకు కూడా రాదు, ఇది మర్డర్ దాకా కూడా రాదు కదా. చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్ అండి.